డిసెంబర్ 31st ఈవినింగ్ కేక్ కట్ చేసి ఈవెంట్స్ చేసుకుందాం అంటే అపార్ట్మెంట్ గ్రూప్ లో ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ అవ్వలేదు. మళ్ళీ తర్వాత అపార్ట్మెంట్ మీటింగ్ వచ్చినప్పుడు ఆ అపార్ట్మెంట్ వాళ్ళు ఇలా చేశారు, ఈ కమ్యూనిటీలో ఇంత సరదాగా ఉన్నారంటారు. రెస్పాండ్ అవ్వదా? మళ్ళీ ఏదైనా అంటే ఫీల్ అయిపోతారు. అది కాదండి, అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం నేను మెసేజ్ పెడితే లేడీస్ అందరూ ఈవినింగ్ రంగోలీ చేసుకుని మన కిట్టి పార్టీ రూమ్ లో హౌసీ ఆడుకుందాం అని పెడతారేంటి మెసేజ్? అందరితో కలిసి కదా చేసుకోవాలి. అసలే ఆడవాళ్ళు మళ్ళీ ఏదైనా అంటే ఫీల్ అయిపోతారు. కేక్ ఆర్డర్ చేయడానికి తేవడానికి మాత్రం ఎవరికి ఖాళీ ఉండదు. కానీ ఏదైనా సజెషన్ పెట్టగానే అంత సైజ్ ఎందుకు, ఎగ్లెస్ ఎందుకు, ఇంత కాస్ట్ ఎందుకు, ఆ బేకరీ నుంచి ఎందుకు అంటూ ఎదవ క్వశ్చన్లు 100 వేస్తారు. ఏం వచ్చి చెయ్యొచ్చుగా పనులు, చెయ్యరు. మళ్ళీ ఏదైనా అంటే ఫీల్ అయిపోతారు. అపార్ట్మెంట్ అందరం కలిసి కింద పార్టీ చేసుకుందాం అంటే ఆడవాడు సార్ మీరు ఎలాగే కింద పార్టీ చేసుకుంటారు కదా, టెర్రస్ మీద నేను నా ఫ్యామిలీతో ప్రైవేట్గా పార్టీ చేసుకోవచ్చా అంట. మండదా? మళ్ళీ ఏదైనా అంటే ఫీల్ అయిపోతారు. మూల ఈ టాపిక్ ఇంత సీరియస్ గా గ్రూప్ లో డిస్కస్ చేస్తుంటే వాళ్ళేమో పొద్దున్నే వాచ్మెన్ చేత తీయలేదు, సెక్యూరిటీ గార్డు పడుకున్నాడు, లిఫ్ట్ డోర్ వేయలేదు, ఆ వాట్సాప్ అంకుల్ ఆడెవడో ఉంటాడు ఆడ అస్తమాను ఫార్వర్డ్ మెసేజ్లు, కాసేపు ఆగండి అయ్యా తర్వాత డిస్కస్ చేద్దామంటే వినరు. ఏమైనా అంటే ఫీల్ అయిపోతారు. ఇక మీ అపార్ట్మెంట్లో అయినా పని చేస్తున్నారా లేకపోతే ఇలాగే పనికి వంకలు పెడుతున్నారా? మీరు మాత్రం చూశారు కదా, ఫాలో కొట్టి షేర్ చేయండి. మళ్ళీ ఏదైనా అంటే చాలు అందరూ ఫీల్ అయిపోతారు.